తెలంగాణ పల్లెల్లో ఇకపై సౌరకాంతులు వెలగనున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలకు పూర్తి ఉచితంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యుత్ శాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు స్టడీ, అలాగే ఖమ్మం జిల్లా సిరిపురంతో కలిపి కనీసం 30 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సౌర విద్యుత్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఏ గ్రామాలను ఎంపిక చేయాలనే అంశాన్ని రాష్ట్రంలోని 2 డిస్కంలు పరిశీలిస్తున్నాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటి కప్పుపై సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందులో భాగంగా మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరులు మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మార్గనిర్దేశకాలు చేసింది. వీటి ప్రకారం ఈ పథకం కింద ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తే ₹1 కోటి గ్రాంట్గా ఇస్తారు. నాగర్ కర్నూలు జిల్లా, కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. జిల్లాల వారీగా ఒక్కో గ్రామాన్ని లేదా ప్రజలు ఆసక్తిగా ముందుకొస్తే వేరే వాటిని కూడా ఎంపిక చేయాలని డిస్కంలు స్టడీ చేస్తున్నాయి. జిల్లాకు 1 ఎంపిక చేస్తే కేంద్రం నుంచి ₹1 కోటి గ్రాంట్ వస్తుంది. ఒక జిల్లాలో 1కి మించి తీసుకుంటే ఆ సొమ్ము అన్నింటికి రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా మొత్తం అన్నింటికీ సౌర విద్యుత్ను పూర్తిగా డిస్కమ్ ఖర్చుతోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సోలార్ విలేజ్ పథకం అమలు చేస్తారు. స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తారు. ఒక ఇంటిపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలంటే సగటున 1 కిలోవాట్కు 55,000 ఖర్చు అవుతుందని అంచనా. వ్యవసాయ బోర్కు 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ను ఏర్పాటు చేస్తే 5 HP మోటార్ నడుస్తుంది. ఈ లెక్కన ఒక వ్యవసాయ బోర్కు సౌర విద్యుత్ ఏర్పాటుకు కనీసం 4 లక్షలు అవుతుంది. కానీ ఒకేసారి అన్ని గ్రామాల్లో ఏర్పాట్లకు టెండర్లు పిలిస్తే ఇంతకన్నా తక్కువ ధరలకే ఏర్పాటుకు సౌర విద్యుత్ కంపెనీలు ముందుకొస్తాయని అధికారులు అంటున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు CSR కింద ఖర్చు పెట్టే నిధులను ఈ సోలార్ విలేజ్కు సేకరించి వినియోగించవచ్చని కేంద్రం అంటుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద సోలార్ పవర్ ఏర్పాటులో 3 కిలోవాట్ల వరకు ఒక్కో ఇంటికయ్యే ఖర్చులో 30% రాయితీగా కేంద్రం విడుదల చేస్తుంది. మిగిలిన సొమ్మును డిస్కంలు భరించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులను CSR విరాళాల రూపంలో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు సూచించింది.